హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఆంధ్ర అమ్మాయి. నవరాత్రులలో రెండవ రోజు గాయత్రి అమ్మవారికి పులిహోర ఎలా చేసుకొని నైవేద్యం పెట్టాలో చూపించబోతున్నానండి. చూసేసేయండి. ముందుగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలండి. తర్వాత ఒక చిన్న బాలిగ తీసుకొని దాంట్లో 2 స్పూన్ల మెంతులు, ఒక 2 స్పూన్ల మిరియాలు ఇలా దోరగా వేయించుకున్న తర్వాత 1.5 స్పూన్ జీలకర్ర వేసి అది కూడా చిటపటం అనేంత వరకు వేయించుకొని ఇంకా దింపేయాలండి. తర్వాత ఇలా రోట్లో వేసి బాగా మసాలాని దంచుకోవాలండి. మీకు ఇలా కాదు ఫాస్ట్గా అయిపోవాలంటే మిక్సీలో వేసి కూడా ఫైన్గా పౌడర్ చేసుకోవచ్చు. ఇలా దంచుకున్న తర్వాత ఒక గిన్నె కడాయి తీసుకొని ఆ కడాయిలో ఒక 3 స్పూన్ల నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత 2 స్పూన్ల ఆవాలు, అలాగే 1.5 స్పూన్ జీలకర్ర వేసి శనగపప్పు 1 స్పూను, 2 స్పూన్ల మినప్పప్పు వేసి బాగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత అలాగే కొన్ని పల్లీలు కూడా వేసుకోవాలి. నేనైతే 20 దాకా పల్లీలు తీసుకున్నాను. మీరు ఒక 1/2 కప్పు పల్లీలు తీసుకొని వేసుకోవాలి. ఇలా పల్లీలన్నీ వేడెక్కాక కాడలతో పాటు ఎండుమిర్చి అలాగే వేసుకోవాలండి. ఈ కాడలతో పాటు వేస్తేనే పులిహోర కూడా చూడ్డానికి తినడానికి కూడా చాలా బాగుంటుంది. అలాగే పచ్చి కరివేపాకు కొద్దిగా ఇలా చిటపటం అనేంత లోపలే మనం చింతపండు నానబెట్టుకుంటాం కదా, దాన్ని గుజ్జు అంతా బాగా తీసుకొని దీంట్లో వేసేయాలండి. ఇలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి నూనె పైన తేలేంత వరకు కొద్దిసేపు అలానే వదిలేయాలి. వేసుకున్న చింతపండు ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుందండి. ఇలా అయితే అడుగు పట్టకుండా మనం కలుపుతూనే ఉండాలి. ఒక 10 మినిట్స్ విడిచి కలుపుతూనే ఉండాలి. అలాగే 2 స్పూన్ల పసుపు వేయాలి. పసుపు వేసి కూడా బాగా కలపాలి. అలాగే 1/2 స్పూను ఇంగువ కూడా వేసుకోవాలండి. చూడండి, నూనె అంతా పైన తేలేంతలా ఉడికిన తర్వాత రాళ్ళుప్పు 1.5 స్పూన్ వేసుకోవాలండి. లేదు నైస్ ఉప్పే ఉందంటే నైస్ ఉప్పు కూడా 2 స్పూన్స్ వేసుకోవచ్చు. ఇలా నూనె అంతా పైకి తేలుతుంది చూడండి. ఈ మనం వేసిన చింతపండు గుజ్జు కొద్దిగా మందంగా తయారయ్యేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు పడుతుంది. మనం చేసుకునే ఈ పులిహోర పచ్చడి ఒక వారం వరకు ఖచ్చితంగా నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా కూడా బాగుంటుంది. అలాగే మనం దొంచి పెట్టుకున్న పొడి కూడా ఇప్పుడు వేసేసి కలుపుతూనే ఉండాలండి. నాకైతే ఈ చింతపండు గుజ్జు ఈ మందంగా రావడానికి ఒక 20 మినిట్స్ పట్టిందండి. మనకి టెంపుల్స్లో పులిహోర ప్రసాదంగా పెడతారు కదండి, సేమ్ ఇట్లనే చేస్తారు వాళ్ళు కూడా. చాలా 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 టేస్ట్గా ఉంటుంది పులిహోర. ఇలా కలిపేసి సైడ్కి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక చిన్న బాలిక తీసుకొని దాంట్లో 3 స్పూన్ల నెయ్యి వేసుకొని జీడిపప్పు వేసుకోవాలండి. అది కొద్దిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు అలా వేయించుకొని ఇప్పుడు అది సైడ్కి తీసి పెట్టుకొని మనం చేసుకున్న చింతపండు గుజ్జులోకి ఇంకా జీడిపప్పు వేయడమే. యాజ్ ఇట్ ఈజ్ టెంపుల్ రెసిపీ అండి ఇది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా అమేజింగ్ పులిహోర ఇది. ముందుగా వండుకున్న అన్నంలోకి ఒక 2 స్పూన్లు నెయ్యి వేసి మూత పెట్టి పక్కన పెట్టేయాలండి. తర్వాత ఆ రైస్ తీసుకొని ఇలా కలుపుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి. అంతేనండి, ఈజీగా పులిహోర తయారైపోయింది. ఇలా పండగల్లో కానీ చేసి పెడితే పిల్లలకి క్యారెట్ కూడా ఇలా చేసి పెడితే చాలా బాగుంటుందండి. తర్వాత ఇంకొక మంచి రెసిపీతో మీ ముందు ఉంటుంది ఆంధ్ర అమ్మాయి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏ వంటలు కావాలో నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి.